హైవేస్ హైదరాబాద్ వాసులకు పొంచున్న పెను ప్రమాదం ఇది. ఆ బ్యాచ్లో నేను కూడా ఉంటాను. జాగ్రత్త పడాలి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ వాళ్ళు భారతదేశ వ్యాప్తంగా 19 మెయిన్ నగరాల్లో ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ త్రూ అండ్ ఆయా నగరాలలో మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారు, కార్పొరేషన్ వాళ్ళ త్రూ మొత్తం కూడా ఒక గత 2 నెలలకు సంబంధించి ఒక డేటా తీసుకున్నారు. ఏ నగరాలలో ఫుడ్ పాయిజన్ కేసులు ఎన్ని వచ్చాయి, ఏ నగరాల రెస్టారెంట్లో కల్తీ ఏ రకంగా ఉంది, ఓవరాల్గా చూసుకుంటున్నప్పుడు రేటింగ్స్ ఎలా ఏంటని ఇస్తే సీరియస్లీ హైదరాబాద్లో ఉంటున్నవాడిగా సిగ్గుపడుతున్నా, హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టపడేవాడిగా భయపడుతున్నా, ఇంకా బయట తినాలంటే వణుకొస్తున్నా నాకైతే. హైదరాబాద్ లీస్ట్ అన్నమాట. 19 నగరాల లిస్టు తీస్తే అందులో వరస్ట్ అన్నట్టు హైదరాబాద్ నిలిచింది. ఏది భయంకరమైన ఫుడ్ కల్తీ. 62% హోటల్స్, మీరు విన్నది నిజమే, హైదరాబాద్లోని 62% హోటల్స్ అంటే మొత్తం మీద ఒక 1000 హోటళ్ళు ఉన్నాయి అనుకుందాం. 1000 హోటళ్లలో 620 హోటళ్లలో కల్తీ. అది కూడా ఏ రకంగా నిలవ పెట్టింది. అసలు ప్రిమిసెస్ చూసి ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు షాక్ అయ్యారనమాట. ఏంట్రా ఇంత ఘోరంగా ఉన్నాయండి. దరిద్రం ఏంటంటే మళ్ళీ వీటిలో పేరున్న హోటల్స్ ఉన్నాయి మరలా కొన్ని. మీరైనా చోట పేర్లు చెప్పడం మేము వెళ్ళకుండా ఉంటామని నేను ఆల్రెడీ చెప్పా గతంలో. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఒకసారి కిచెన్ చూడండి, ఆ తర్వాత తినదలుచుకుంటే తినండి, లేదంటే బయటకు వచ్చేయండి అని. అందరూ ఎలా చేయరు కదండి అంటారు. అంటే వద్దు, వచ్చేసండి బయటికి. ఇదే నేను చెప్పదలుచుకున్నాను. చాలా చోట్ల ఇప్పటికే హైదరాబాద్లో హోటల్స్ని సీజ్ చేశారు, కొన్ని హోటల్స్కి నోటీసులు ఇచ్చారు. సో ఇప్పుడు విషయం ఏంటి, హైదరాబాదులో రీసెంట్గా గత 2 నెలల్లో ఫుడ్ పాయిజన్ కేసులు ఎన్ని వచ్చినాయి ఏంటని చూస్తే 84% హైదరాబాద్లో ఫుడ్ పాయిజన్ కేసులు వచ్చాయి. ఫుడ్ పాయిజన్ అంటే ఏంటి, వామిటింగ్స్ అవ్వటం, మోషన్స్ అవ్వటం, తలంతా వికారం, బాడీలో అక్కడక్కడ దద్దులు రావటం కావచ్చు, సమ్ ఎలర్జీ టైప్ ఆ రకంగా వస్తే. సో నాకు ఫుడ్ పాయిజన్ అయింది, అందుకే బయట అనగా భయం నాకు. సో విషయం ఏంటి, ఇప్పుడు బాడీకి తినకూడని తిన్నప్పుడు అందులో ఉన్నటువంటి కంటెంట్ మనకు తేడా కొట్టినప్పుడు మన వల్ల కాదు. కొంతమంది కొన్ని రకాల ఆహార పదార్థాలు తినలేరు వాళ్ళు, అది వేరు. మరల ఇది వచ్చేసి తినగలిగింది తింటూ ఉన్నా అందులో తేడా ఉంటే ఈకోలి బ్యాక్టీరియా, బ్యాక్టీరియస్, తర్వాత నోరో వైరస్, లిస్టేరియా, ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఆ మెడికల్ పదాలు ఏవైతే ఉంటాయో వైరస్లు బ్యాక్టీరియాలు పుష్కలంగా ఉన్నాయంట. ఏది ఈ హైదరాబాద్లో 62% హోటల్స్లో. ఎందుకంటే నిలవబెట్టినవి వండి ఎవడు కొనకపోతే లోపల పెట్టి మరలా వేడి చేసి మరలా పెడతాం. ఒకసారి వేడి చేసినటువంటి నాన్ వెజ్ని మరలా వేడి చేయకూడదు నాయన. రీసెంట్ టైమ్స్లో మైనేజ్ వల్ల ఎంతమంది ఆసుపత్రి పాలేరు, ఎంతమంది 2-3 చనిపోయినారు. ఆ మైనస్ బంద్ పెట్టిన ఇంకా ఎక్కడో చోట వస్తుంది. ఎలా ఏంటంటే రుచి. దానికి తోడు గతంలో హైదరాబాద్ అన్నప్పుడు సాంప్రదాయమైనటువంటి హోటల్స్ ఉండే. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నిటిని కూడా చైనీస్ ఫాస్ట్ ఫుడ్ అని చెప్పేసి తొక్కలో ఫాస్ట్ ఫుడ్ అని ఓవర్కమ్ చేసి పడేసి. ఈవెన్ 2 రోజుల క్రితం విజయవాడలో సుబ్బయ్య హోటల్ ఏకంగా దాన్ని సీజ్ చేశారు. ల్యాబ్లో అక్కడ ఉన్నటువంటి అన్ని కూడా ముందు ల్యాబ్కు పంపారు. ఏమాత్రం తేడా వచ్చేసి పర్మనెంట్గా సీల్ అయ్యటమే. ముందు ఎందుకు సీల్ చేశారు ఏంటి అంటే ఏకంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ సమ్ పర్సన్ ఎవరు వచ్చున్నారు, తింటున్నారు. అదే సమయంలో విజయవాడ సుబ్బయ్య హోటల్లో వేరే వాళ్ళు తింటా ఉన్నారు. వాళ్ళు తింటున్న దానిలో జర్రి వచ్చింది, ఏకంగా కాలజర్రి అంటారు కదా, జర్రి వచ్చింది. దెబ్బకి షాక్. ఇక అక్కడ ఉన్నటువంటి ఆమె చూసి మున్సిపాలిటీ వాళ్ళని, కార్పొరేషన్ వాళ్ళని పిలిపించింది, ఫుడ్ డిపార్ట్మెంట్ పిలిపించారు. ఇక ఇమీడియట్గా వాళ్ళు నోటీసులు ఇచ్చేసి అక్కడ ఉన్న శాంపిల్స్ అన్ని కూడా ల్యాబ్కు పంపారు. హోటల్ ప్రిమిసెస్ అన్ని చూసేసి ప్రజెంట్ ఆపండి బాబు అని చెప్పేసి ఆపేశారు. మన దగ్గర కూడా అలా కొన్ని హోటల్స్ చూసినప్పుడు, కొన్ని కిచెన్స్ చూసినప్పుడు బయటికి పేరు సూపర్ ఉంది, బట్ లోపల గబ్బు గబ్బు. రీసెంట్ టైమ్స్లో మన హైదరాబాద్లోనే కొన్ని హోటల్స్లో బొద్దింకులు వచ్చాయి. కొన్ని హోటల్స్లో వచ్చేసి ఫుడ్ పాయిజన్ అయ్యి ఆసుపత్రి పాలయ్యారు. ఇందులో టాప్ మోస్ట్ హోటల్స్ ఉన్నాయి, బయట ఉండే కబాబ్ సెంటర్లు, షవర్మా సెంటర్లు ఉన్నాయి. అల్వాల్లో ఈ షవర్మా దగ్గర తినేసి ఫుడ్ పాయిజన్ అయ్యి ఒక కుర్రాడు చనిపోవటం, లేదంటే 4 ఆసుపత్రి పడటం ఇది అయ్యారు. ట్విస్ట్ ఏంటంటే మరలా అది ఓపెన్ అయిందంట, మరలా ఫుడ్ పాయిజన్ అంట ఇంకొంతమంది.
మరలా 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 మరలా. నేను జస్ట్ 2-3 నిమిషాలు వదిలేద్దాం అనుకున్నా, బట్ సీరియస్ చెప్తున్నాను కదా, మీరు బయట తినటం అన్నది మ్యాక్సిమం కంట్రోల్ చేసుకోండి. అంటే వద్దన్నట్టు. వెళ్తున్నామంటే జాగ్రత్త క్రాస్ చెక్ చేసుకొని క్వాలిటీ ఉందా లేదో చూసుకొని, ప్రిమిసెస్ నీట్గా ఉన్నదో చూసుకొని అప్పుడు తినండి. అయినా సరే తేడా కొట్టింది అంటే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మెయిన్ వైల్ వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి, అండ్ తేనె నిమ్మరసం కలిపి అది తీసుకుంటూ ఉండండి, డీహైడ్రేషన్ అవ్వకుండా. అండ్ ఏ మాత్రం తేడా ఉందంటే ఇమీడియట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోండి. ఎందుకంటే మొన్న ఆల్రెడీ బంజారా హిల్స్లో నందినగర్ దగ్గర ఈ మోమోస్ తిని పాపం కామన్ చనిపోయింది. ఏంటంటే అక్కడ వాళ్ళ పిల్లలకి తేడా ఉంది, ఈమెకి తేడా ఉంది, పిల్లల్ని ఆసుపత్రిలో జాయిన్ చేస్తారు, ఈమె ఆసుపత్రిలో జాయిన్ అవ్వలేదు, చివరి పాపం ఈమె చనిపోయింది. సో హెల్త్ ఏ కొంచెం తేడా ఉందన్నా డాక్టర్ని కలవండి. అడ్మిట్ అవ్వాలి బాబు, మీకు ఫ్లూయిడ్స్ ఎక్కిందంటే ఏం పర్లేదు తీసేసుకోండి, బట్ జాగ్రత్త. హైదరాబాద్ ఫుడ్ అయితే ఇంతకు ముందుతో ఉన్నట్టు ఇప్పుడైతే క్వాలిటీ అయితే లేదు. హైదరాబాద్ బిర్యానీకి చెడ్డ పేరు తెచ్చిన ఎదవలు ఎవరైనా ఉన్నారంటే ఇది కల్తీ గాలే.